నమస్కారం. ఈరోజు సుఖీభవలో భయపెడుతోన్న బ్లాక్ ఫంగస్. వ్యాక్సిన్ తీసుకున్న వీరికి జాగ్రత్తలు తప్పనిసరి. ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఏం తినాలి? దంతక్షయాన్ని అరికట్టే డెంటల్ సీలెంట్స్, ఇంకా హెల్త్ టిప్. కోవిడ్ నుంచి కోలుకున్న వారిని బ్లాక్ ఫంగల్ ఇన్ఫెక్షన్ భయపెడుతోంది. ఇటీవలి కాలంలో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ, పూణే, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో కోవిడ్ విజేతల్లో కొంతమందిలో బ్లాక్ ఫంగస్ను వైద్యులు ఇప్పటికే గుర్తించారు. గతంలో కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయంలో కూడా కోవిడ్ బారిన పడి కోలుకున్న వారిలో కొంతమందిలో ఇన్ఫెక్షన్ కనిపించింది. తాజాగా సెకండ్ వేవ్ సమయంలోనూ మళ్లీ బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా విజేతల్లో కనిపిస్తోన్న బ్లాక్ ఫంగస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కరోనాతో తల్లడిల్లుతున్న మనకు మరో ముప్పు ఎదురవుతోంది. బ్లాక్ ఫంగస్ రూపంలో కొత్త వ్యాధి కలకలం రేపుతోంది. కరోనాను జయించామన్న ఆనందాన్ని ఇట్టే ఆవిరి చేస్తూ విజేతల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతోంది. అసలేమిటి బ్లాక్ ఫంగస్? మ్యూకోర్ మైకోసిస్గా పిలిచే ఈ ఫంగస్ మన వాతావరణంలో సహజంగానే ఉంటుంది. ఇది మనుషులకు అరుదుగా సోకుతూ ఉంటుంది. ముఖ్యంగా కోవిడ్ సోకిన వారిలో, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి లేదా ఇమ్యూనిటీ వ్యవస్థ తీవ్రంగా స్పందించకుండా ఉపయోగించే స్టెరాయిడ్స్ వినియోగించిన వారికి ఎక్కువగా సోకే అవకాశం ఉంది. అవయవ మార్పిడి జరిగిన వారిలో, ఐసీయూలో చికిత్స పొందిన వారిలో కూడా ఇది సోకే ముప్పు ఎక్కువ. గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఫంగస్ ఊపిరితిత్తుల్లో సైనస్ వద్ద చేరతాయి. కొన్ని సందర్భాల్లో శరీరాలకు అయిన గాయాల నుంచి కూడా లోపలికి చేరుతూ ఉంటాయి. బ్లాక్ ఫంగస్ అనేది ఫస్ట్ ఏంటంటే మనకుండే పరిసరాల అపరిశుభ్రత అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎన్విరాన్మెంటల్ హైజీన్ అనేది అది లేకపోవడంతో ఒకటి వస్తుంది. నెంబర్ 2, మనం హాస్పిటల్లో ఉండేటప్పుడు ఆక్సిజన్ అనేది యూజ్ చేస్తారు. ఆక్సిజన్ యూజ్ చేసేటప్పుడు ఆ ఫ్లో అనే దాంతో బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది కాబట్టి దానికి హ్యూమిడిఫైర్ కనెక్ట్ చేస్తారు. దాంట్లో వాటర్ ఫిల్ చేసి హ్యూమిడిఫైర్ అంటారు. ఆ హ్యూమిడిఫైర్లో ఉండే వాటర్ కంటామినేట్ అవ్వడంతో ఈ ఫంగస్తో అది వన్ ఆఫ్ ద మేజర్ సోర్స్ అన్నమాట. అలా కాకుండా ఎవరైతే డయాబెటీస్ అనేది ఉంటుందో, షుగర్ ఉండే వాళ్ళల్లో కోవిడ్తో ఉంటే వాళ్ళు అన్కంట్రోల్డ్ షుగర్స్ అనేటివి కానీ ఉంటే అది వన్ ఆఫ్ ద రీజన్. థర్డ్ వన్ వచ్చేసి ఇప్పుడు మనం కోవిడ్ ట్రీట్మెంట్లో కానీ తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్లో కానీ కార్టికోస్టెరాయిడ్స్ యూసేజ్ అనేది మనకి అవసరం ఉంటుంది. అంటే ఈ సైటోకైన్ స్ట్రామ్లో కానీ కోవిడ్ ఇన్ఫ్లమేషన్ని మనం తగ్గించడానికి కార్టికోస్టెరాయిడ్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. దానిని సరైన డోసులో సరైన డ్యూరేషన్లో యూజ్ చేయకుండా దాన్ని కరెక్ట్గా యూజ్ చేయకపోతే మన బాడీలో ఉండే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అవడం వల్ల ఇలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం ఈ కోవిడ్ ట్రీట్మెంట్లో యూజ్ చేసే బ్రాడ్ స్పెక్ట్రమ్ యాంటీబయాటిక్స్ కానీ తర్వాత ఇమ్యూనో మాడ్యులేటర్స్ అంటారు, టోసిలిజిమాబ్ అలాంటి డ్రగ్స్ కానీ కొన్ని యాంటీ ఫంగల్స్ కానీ మనం యూజ్ చేస్తుండడం వల్ల బాడీ ఇమ్యూనిటీ అనేది తగ్గడంతో ఈ బ్లాక్ ఫంగస్ ఆర్ మ్యూకోర్ మైకోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. కోవిడ్-19 నుంచి కోలుకున్న వారిలో మ్యూకోర్ మైకోసిస్ పెరిగిపోతున్నట్లు ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో భారత వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ తాజాగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు, మధుమేహం అదుపులో లేనప్పుడు, స్టెరాయిడ్స్ వినియోగం వల్ల రోగ నిరోధక శక్తి తగ్గిపోయినప్పుడు, ఐసీయూలో సుదీర్ఘకాలం ఉన్నప్పుడు, అవయవ మార్పిడి, కీమోథెరపీలు తీసుకున్న వారికి బ్లాక్ ఫంగస్ ముప్పు ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది. ముఖ్యంగా కోవిడ్ బారిన పడిన మధుమేహులకు బ్లాక్ ఫంగస్ ముప్పు అధికంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కోవిడ్ నుంచి కోలుకున్నాక ముక్కు రంధ్రాలు మూసుకుపోవటం, దవడ ఎముకలో నొప్పి, మొహంలో ఒకవైపు నొప్పి, తిమ్మిరి, వాపు రావటం, ముక్కుపై నల్ల రంగు ఏర్పడటం, పంటి నొప్పి, కంటి నొప్పులు, చూపు మందగించటం, వస్తువులు రెండుగా కనిపించటం, జ్వరం రావటం, ఛాతీలో నొప్పి, శ్వాసకోశ వ్యవస్థలో తీవ్ర ఇబ్బందులు తలెత్తటం ఇవన్నీ బ్లాక్ ఫంగస్ తాలూకు అనుమానిత సంకేతాలే అంటారు డాక్టర్లు.
ఇప్పుడు బ్లాక్ ఫంగస్ అనే దానికి ఏంటంటే ఫస్ట్ క్లినికల్ సస్పీషియస్, అంటే మనము క్లినికల్గానే ఫస్ట్ మనం దాన్ని సస్పెక్ట్ చేయాలి. చాలామంది వైద్యులకు కూడా ఇది రేర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ కాబట్టి సరైన అవగాహన ఉండదు. సో ఓన్లీ క్లినికల్ సస్పీషియస్ అనేది మనం ఉన్నప్పుడు దాన్ని ఫస్ట్ ఈ ఫీవర్ అవి ఉన్నప్పుడు రొటీన్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ అనే దాంతోపాటు సిబిపి, సిఆర్పి అలాంటి వాటితో పాటు సో నాజల్ స్వాబ్, డీప్ నాజల్ స్వాబ్ ఫర్ ఫంగల్ స్టైన్ అనేది ఒకటి చూసుకోవాలి. నెంబర్ 2 ఏమైనా ఈ నోస్ కానీ లేదా ఐబాల్ ఏరియాస్లో పెయిన్ కానీ స్వెల్లింగ్ అనిపించినప్పుడు సిటీ స్కాన్ పారానాసల్ సైనస్ అనేటివి కానీ లేదా హెడేక్ అనేది కంటిన్యూస్గా ఉంటే ఎంఆర్ఐ బ్రెయిన్ అనేది కానీ ఒకసారి చూసుకోవాలన్నమాట. వీటి ద్వారా మనము ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది నిర్ధారించవచ్చు. మనము ఇనిషియల్గానే మనం దాని మీద సరైన అవగాహన ఉండి సో దాన్ని నిర్ధారణ చేసి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటే మనము కాంప్లికేషన్స్ కానీ లేకపోతే ప్రాణాంతకం అనే దాన్ని మనము అవాయిడ్ చేయొచ్చు అనమాట. సో ఇది మనం ఎప్పుడు దాన్ని మనము నిర్ధారిస్తున్నాం అనే దాన్ని బట్టి ఆ సీరియస్నెస్ కానీ కాంప్లికేషన్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఎర్లీ స్టేజెస్లో అంటే నోస్ ఇన్వాల్వ్ ఉండడం కానీ సైనస్ ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఆర్బిట్ అంటారు ఐబాల్ ఇన్వాల్వ్ అవ్వడం, ఈ స్టేజెస్ ఎర్లీ స్టేజ్లో రికగ్నైజ్ చేసి ఐవి యాంటీ ఫంగల్స్ అంటారు, లైఫోజోమల్ యాంఫోటెర్సిన్ బి అండ్ పోసోకొనజోల్ అనే యాంటీ ఫంగల్ డ్రగ్స్ 6 to 8 weeks వరకు ఇన్ఫెక్షన్ యొక్క సివియారిటీని బట్టి మనం ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. బ్లాక్ ఫంగస్ అనేది కరోనా విజేతల ప్రాణాలకు ముప్పును తెచ్చిపెడుతోంది. ఇప్పటి వరకు వచ్చిన నివేదికల ప్రకారం ఇది సోకిన వారిలో దాదాపు సగం మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇది సోకిన వారిలో 3వ వంతు మంది చూపు కోల్పోతున్నారు. కొంతమందిలో ముఖం వాపు, ముక్కు ఒకవైపు పూర్తిగా మూసుకుపోయినట్లు ఉండటం, కళ్ల వాపు వంటి లక్షణాలు, కీలక పరీక్షల్లో అవయవాల్లో నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి. వీటిని వెంటనే బయాప్సీ పరీక్షలు నిర్వహించి నిర్ధారిస్తారు. ముఖ్యంగా తీవ్రమైన డయాబెటిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు కోవిడ్ నుంచి కోలుకునేందుకు వైద్యులు స్టెరాయిడ్ ఔషధాలు వాడిస్తున్నారు. ఇలాంటి వారిలో ఎక్కువగా ఈ ఇన్ఫెక్షన్ కనిపిస్తోంది. ఫంగస్ ఊపిరితిత్తుల్లోకి చేరినప్పుడు ఛాతీలో నొప్పి, ఊపిరి ఆడకపోవటం, దగ్గు వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. దీనిపై అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పలు సూచనలు చేసింది. అయితే ఈ ఫంగస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. దీనిని ముందుగానే గుర్తించి యాంటీ ఫంగల్ వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈవెన్ ఫస్ట్ జస్ట్ కోవిడ్ పాజిటివ్ అని రిపోర్ట్ రాగానే కానీ ఇమీడియట్గా స్టిరాయిడ్స్, హయ్యర్ యాంటీబయాటిక్స్ అన్నీ స్టార్ట్ చేస్తున్నారు. బికాస్ ఆఫ్ అంటే ప్యానిక్ అయిపోవడం వల్ల. సో దాన్ని ఫస్ట్ 5 to 7 days వరకు స్టిరాయిడ్స్ అనే దాని రోల్ ఉండదు. సో అప్పుడు స్టిరాయిడ్స్ యూజ్ చేస్తే దానివల్ల మనకి ఇది కాకుండా ఈ వైరస్ ఇంకా రెప్లికేట్ అవ్వడానికి, కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చేదానికి మనకి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ స్టిరాయిడ్ యూసేజ్ అనేదాన్ని మనం చాలా జాగ్రత్తగా యూజ్ చేయడం అనేది. సో ఆ ముందు దానికి ఏదైతే రీజన్స్ ఉన్నాయో దాన్ని మనం ప్రివెంట్ చేయడంతో బ్లాక్ ఫంగస్ రాకుండా చేసుకోవచ్చు. తర్వాత క్రానిక్ ఇమ్యూనోసప్రెసివ్ ఇండివిజువల్స్ అంటారు, అంటే క్రానిక్గా లంగ్ ప్రాబ్లమ్, స్మోకర్స్ లంగ్ డిసీజ్, ఆస్తమా ఉన్నవాళ్ళు, అలర్జిక్ బ్రాంకైటిస్, హెచ్ఐవి ఎయిడ్స్ పేషెంట్, ఇలాంటి వాళ్ళలో రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళలో మనం ఇప్పుడు చెప్పుకున్న కార్టికోస్టెరాయిడ్స్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, ఈ ఇమ్యూనోమాడ్యులేటర్స్ కానీ చాలా జాగ్రత్తగా యూజ్ చేస్తూ దాంతో వచ్చే కాంప్లికేషన్స్ని మనం ముందే మానిటర్ చేసుకుంటూ ఉంటే ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ని చాలా వరకు నివారించవచ్చు. కరోనా విజేతల్లో కనిపించే బ్లాక్ ఫంగస్కు ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్స అందుబాటులో ఉన్నాయి. బ్లాక్ ఫంగస్కు సరైన సమయంలో చికిత్స తీసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉన్నవారికి యాఫోటెలిసన్ బి, LAMB వంటి యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్లను 4 నుంచి 6 వారాల పాటు ఇచ్చి డాక్టర్లు ప్రాణాపాయం నుంచి కాపాడతారు. బ్లాక్ ఫంగస్ను నివారించడానికి మధుమేహాన్ని చక్కగా నియంత్రణలో ఉంచుకోవాలి. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత రక్తంలో గ్లూకోజ్ను తరచూ పరిశీలిస్తూ ఉండాలి. స్టెరాయిడ్స్, యాంటీబయాటిక్ మందుల్ని సాహేతుకంగా ఉపయోగించాలి. ఆక్సిజన్ థెరపీ సమయంలో హ్యూమిడిఫైయర్స్ కోసం శుభ్రమైన నీటిని ఉపయోగించాలి. దుమ్ముతో కూడిన నిర్మాణ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మాస్క్ ఉపయోగించాలి. మట్టి, ఎరువులు ముట్టుకునేటప్పుడు, తోట పని లాంటివి చేసేటప్పుడు బూట్లు, ప్యాంటు, పొడవు చేతుల చొక్కా వేసుకోవాలి. వ్యక్తిగత శుభ్రత పాటించాలి. కరోనా సెకండ్ వేవ్ ధాటికి ఇవాళ ప్రతిరోజు ఎంతో మంది కరోనా బారిన పడుతున్నారు. అయితే చాలా మందికి స్వల్ప, మధ్యస్థాయి లక్షణాలు మాత్రమే ఉంటున్నాయి.
వీరు ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఐసోలేషన్లో ఉంటూ తగిన మందులు వాడుకుంటే సరిపోతుంది. అయితే ఇలా ఇంట్లో ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఏం తినాలనే సందేహం మనలో చాలా మందిలో వస్తూ ఉంటుంది. నిజానికి కరోనా చెలరేగిపోతున్న ప్రస్తుత తరుణంలో మన ఇమ్యూనిటీనే మనకు అతిపెద్ద బలం. ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఇమ్యూనిటీకి ఊతమిచ్చే ఆహార పదార్థాలని ఎక్కువగా తీసుకోవాలని చెప్తారు నిపుణులు. ఐసోలేషన్లో ఉన్నప్పుడు ఏం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణ జ్వరం వస్తేనే నోరంతా చేదుగా మారి ఏమీ తినాలనిపించదు. అలాంటిది కరోనా సోకితే జ్వరం, ఒళ్ళు నొప్పులతో పాటు రుచి, వాసన కోల్పోయి తిండి అస్సలు సహించదు. అలా అని తినడం మానేస్తే బలహీనంగా మారతాం. అది వైరస్కు మరింత అనుకూలంగా మారి మరింత ప్రభావం చూపిస్తుంది. అందుకే మందులతో పాటు క్రమం తప్పకుండా సమతుల ఆహారం కూడా తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. వైద్యులు సూచించిన ఔషధాలతో పాటు మంచి పోషకాహారం తీసుకుంటే ఇంట్లోనే కోవిడ్ను జయించవచ్చని చెబుతున్నారు. మరి కోవిడ్ పాజిటివ్గా తేలిన వారు ఎలాంటి ఆహారం తీసుకోవాలి? కోవిడ్ నిర్ధారణ అయి హోమ్ ఐసోలేషన్లో ఉన్న బాధితులు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం, అన్సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోవాలి. ప్రోటీన్ల కోసం చేపలు, ఉడకబెట్టిన గుడ్లు తినొచ్చు. చికెన్ కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. విటమిన్ సి అధికంగా ఉండే కూరగాయలు, పండ్లు కనీసం 2 సార్లు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఎండు ఫలాలు, బెల్లం, నువ్వులు, నెయ్యితో కలిపి చేసిన లడ్డూలు రోజుకు 2 సార్లు తీసుకుంటే శరీరానికి అవసరమైన జింక్, మెగ్నీషియం, మ్యాంగనీస్ అందుతాయని వైద్యులు చెబుతున్నారు. ఇక కరోనా వచ్చిన వారు గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం, శరీరాన్ని ఎప్పుడూ డీహైడ్రేట్ కానివ్వద్దు. కనీసం రోజుకు 10 గ్లాసుల మంచినీళ్లు తాగాలి. దీంతో పాటు కొబ్బరి నీళ్లు 2 పూటలా తీసుకోవాలని న్యూట్రిషన్ వైద్యులు చెబుతున్నారు. అయితే శీతల పానీయాలు, ఆల్కహాల్కి దూరంగా ఉంటే మంచిది. ఒకేసారి ఎక్కువ మొత్తంలో తినడం కంటే కొంచెం కొంచెం ఆహారం తీసుకోవడం మేలని డాక్టర్లు అంటున్నారు. కొద్ది కొద్దిగా రోజుకు 6 నుంచి 8 సార్లు తినాలి. ఆహారంలో నెయ్యి, బెల్లం ఉండేలా చూసుకోవాలి. కూరగాయలతో చేసిన కిచిడి, పులియబెట్టిన ఆహారాలు లేదా చద్దన్నం వంటివి తీసుకోవాలి. ఈ డైట్తో పాటు వేడి నీటిలో ఉప్పు వేసి గార్గిల్ చేసుకోవడం, రోజుకు 3 సార్లు ఆవిరి పట్టడం చేయాలి. వీటన్నింటితో పాటు ప్రాణాయామం, మంచి నిద్ర వైరస్ నుంచి త్వరగా కోలుకునేలా చేస్తాయని వైద్యులు సూచిస్తున్నారు. చెక్కతో తయారైన ఫర్నిచర్ పాడవకుండా ఉండేందుకు రంగులు వేయడం, అప్పుడప్పుడు వార్నిష్ పట్టించడం మనకు అలవాటే. అలాగే మన నోట్లోని దంతాలు పాడవకుండా ఉండేందుకు దంతక్షయం, పిప్పి పళ్లను నివారించడానికి డెంటల్ సీలెంట్స్ రూపంలో మనకు ఒక చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంది. దంతక్షయం ఉన్న చోట ఒక పూతగా డెంటల్ సీలెంట్ను పట్టించడం వల్ల దంతక్షయం ఆగడంతో పాటు దంతాలకు కూడా అదనపు రక్షణ లభిస్తుంది. దంతక్షయాన్ని అరికట్టే డెంటల్ సీలెంట్స్ గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. దంతక్షయానికి కారణాలేంటి? న్యాచురల్ అనాటమీ ఆఫ్ ద టూత్ ఏంటంటే వెనక పళ్ళు మోలార్స్ అని, ముందు పళ్ళు ఇన్సిజర్స్ అని అంటాము. ఈ మోలార్స్లో ఏమవుతుందంటే చాలా మైన్యూట్ పిట్స్ ఉంటాయి. ఆ పిట్స్కి అతుక్కుని ఫిజర్స్ అని ఉంటాయి. అవి కొంచెం డీప్గా ఉంటాయి. ఎప్పుడైతే పిట్స్, ఫిజర్స్ అనేవి ఉంటాయో మనం తిన్నవన్నీ కూడా ఇరుక్కుపోతూ ఉంటాయి. అట్లాగే యాంటీరియర్ టీత్, ఫ్రంట్ టీత్ లోపల భాగంలో సింగులం అని ఉంటాయి. అది కూడా మన నాలుగుతో మనం ఫీల్ అవ్వచ్చు. సో మనం ఏదన్నా కార్బ్ కనుక తీసుకున్నట్టయితే 24 hours లోపు అది బ్రష్ చేసుకోకపోతే ఆ కార్బ్ డిగ్రేడ్ అవుతుంది. అది ఎట్లా డిగ్రేడ్ అవుతుంది అంటే నోట్లో వేల మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఈ తిన్న ఫుడ్, ఇరుక్కున్న ఫుడ్ ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి న్యూట్రిషన్ కింద అయ్యి ఆ మైక్రో ఆర్గానిజమ్స్ దాన్ని బ్రేక్ డౌన్ చేసి ఒక యాసిడ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ యాసిడ్ ఏమవుతుందంటే ఎనామిల్ని అరగదీస్తూ ఉంటుంది. ఎనామిల్ డిసింటిగ్రేట్ అయ్యి ఒక చిన్న క్యావిటీ, ఎక్కడైతే పిట్ ఉందో ఆ పిట్ లోపలికి వెళ్తూ ఉంటుంది. సో అలా అలా క్యావిటీ ఫామ్ అయ్యి ఇంకా మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకా తిన్న ఫుడ్ అంతా ఇరుక్కుని అది వాటికి ఒక స్టోర్ హౌస్ లాగా అయ్యి అది యాసిడ్ ప్రొడక్షన్లో పవర్ హౌస్ అయ్యి అది డెఫినెట్గా డీకే అనేది వస్తూ ఉంటుంది. డెంటల్ సీలెంట్స్ అంటే ఏంటి? ఎందుకు వాడతారు? ఈ డెంటల్ సీలెంట్స్ అనేది ఏమవుతుందంటే ఎప్పుడైతే పిట్స్, ఫిజర్స్ అనేవి ఎక్కువ ఉంటాయో వాళ్ళకి కేరీస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ పిట్స్ని, ఫిజర్స్ని సీల్ చేస్తామో డెఫినెట్గా అది ఒక స్మూత్ సర్ఫేస్ లాగా ఫామ్ అవుతుంది.
మనం తిన్నది సలైవాతో ఫ్లష్ అవుట్ అయిపోతూ ఉంటుంది, ఎక్కడా ఇరుక్కునే ఛాన్సెస్ ఉండవు. కాబట్టి ఈ సీలెంట్స్ అనేది ఒక మెకానికల్ బ్యారియర్ మాత్రమే. అంటే టూత్లో ఉన్న పిట్స్ని ఫిజర్స్ని అది కవర్ చేసేసి ఎనామిల్ అంతా స్మూత్గా ఉండి మనం ఏది తిన్నా కూడా అది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఆ సీలెంట్స్ అనేది యూజ్ చేస్తే మన ఫ్యూచర్లో డీకే అనేది అరకట్టొచ్చు. డెంటల్ సీలెంట్స్ ఎన్ని రకాలుగా ఉంటాయి? ఈ సీలెంట్స్ అనేది మార్కెట్లో చాలా రకాలు వచ్చినాయి. సో మనం ఏంటంటే దంతవైద్యులు మన నోట్లో ఈ కేరీస్ ససెప్టబిలిటీ ఎంత ఉంది, కేరీస్ మార్కర్స్ ఉంటాయి, ఆ కేరీస్ మార్కర్స్ పెట్టి పళ్ళన్నిట్లు అంటే మనకి కంటికి కనపడవు, కానీ ఆ మార్కర్ కనుక పెడితే డెఫినెట్గా వాళ్ళకి స్టార్టింగ్ కేరీస్, ఇన్సిపియంట్ కేరీస్ అవన్నీ కనపడతా ఉంటాయి. సో దాని ససెప్టబిలిటీ చూసి ఏ రకమైన సీలెంట్స్ వాడాలి అనేది డిసైడ్ చేస్తాము. ఈ సీలెంట్స్ రకరకాలంటే కెమికల్ బాండింగ్ ఉంటాయి, తర్వాత లైట్ బాండింగ్ ఉంటాయి, అట్లా రకరకాల సీలెంట్స్ ఉంటాయి. డెంటల్ సీలెంట్స్ దంతక్షయాన్ని ఎలా అడ్డుకుంటాయి? యూజువల్గా సీలెంట్స్ ప్రివెన్షన్ అంటే దానికి ఒక పెద్ద మెకానికల్ ప్రొసీజర్ ఏముండదు. డెఫినెట్గా సీలెంట్ ఎప్పుడైతే పిట్స్ ఫిజర్స్ మీకు డీప్గా ఉంటాయో ఈ సీలెంట్ కనుక మనం పెట్టినట్టయితే ఒక స్మూత్ సర్ఫేస్ ఎనామిల్ మీద ఫామ్ అవుతుంది. అంటే మనం పిట్స్ని ఫిజర్స్ని కొంచెం వాటిని గ్రైండ్ చేసి దాన్ని ఎనామిల్లో బ్లెండ్ చేసి సీలెంట్ ఇచ్చినట్టయితే ఒక స్మూత్ సర్ఫేస్ అయ్యి బ్యాక్టీరియా కానీ మనం తిన్న ఫుడ్ కానీ దాని మీద అతుక్కోకుండా ఉంటుంది. ఎవరైనా సరే రోజుకు ఒకసారి బ్రషింగ్ అనేది కంపల్సరీ చేస్తారు. సో ఆ మిగతా పార్ట్ అంతా బ్రషింగ్ హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలా కాకుండా ట్వైస్ బ్రషింగ్ చేసే వాళ్ళకి ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే స్మూత్ సర్ఫేస్ ఫామ్ అవుతుందో తిన్నవి ఏమి ఇరుక్కోవు, బ్యాక్టీరియా వెళ్ళి అక్కడ డిపాజిట్ అవ్వవు, అది డెఫినెట్గా మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అట్లా కాకుండా కొన్ని సీలెంట్స్ ఏమవుతుందంటే ఫ్లోరైడ్ ఉంటుంది అందులో, కెమికల్ సీలెంట్స్లో. ఈ ఫ్లోరైడ్ ఏమవుతుందంటే పళ్ళ మీద రిలీజ్ అయ్యి ఈ ఫ్లోరెపటైట్ అని ఫామ్ అయ్యి డెఫినెట్గా కేరీస్ని అరికడతా ఉంటుంది. కాబట్టి ఇది ఒక ప్రొసీజర్. ఒకటి మెకానికల్గా స్టాప్ చేస్తుంది, దానిలో ఉండే ఫ్లోరైడ్ మన ఎనామిల్తో కలిసి ఫ్లోరెపటైట్ ఫామ్ అయ్యి డెఫినెట్గా అది కేరీస్ని ప్రివెంట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఈ సీలెంట్స్ మనం వాడటం వల్ల పిట్స్ అండ్ ఫిషర్స్ ఇంకా యాక్సెంట్యుయేట్ అవ్వవు. అంటే ఈ పిట్లు ఫిషర్స్ ఉన్న కొద్దీ మనకి డెప్త్ పెరుగుతూ ఉంటాయి, కాబట్టి ఇవి యాక్సెంట్యుయేట్ అవ్వకుండా ఎలా ఉన్నాయో అంతవరకే ఉంటాయి. డెంటల్ సీలెంట్స్కు పరిమితులు ఏమైనా ఉన్నాయా? స్పెసిఫిక్ కాంట్రాఇండికేషన్స్ అంటూ ఏమీ లేవు, ఎవరైనా అవి తీసుకోవచ్చు. తర్వాత ఈ కాంట్రాఇండికేషన్స్ అని పిల్లలు కొంతమంది భయపడి పేరెంట్స్ దీనివల్ల ఆ లైట్ పెడితే అది పిల్లల కళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అట్లా అని అంటూ ఉంటారు. ఈ పెట్టే లైట్ పిల్లల కంటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అది క్యూర్ అవటానికి పెట్టే లైట్. సో డెంటల్ నార్మ్స్ ప్రకారం చాలా ప్రికాషన్స్ తీసుకుని పిల్లలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ లైట్ డిజైన్ చేయబడింది. ఈ పిల్లలకి సెపరేట్ లైట్ అనేది కూడా ఉంది, కాబట్టి అది వాళ్ళ కళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. వాళ్ళకి చేసేటప్పుడు స్పెక్ట్స్ ఇచ్చేస్తాము, సో ఇబ్బంది పడేది ఏమీ లేదు. ఈ ఎమెలోజెన్సిస్ ఇంపర్ఫెక్టా ఉన్న పేషెంట్లకి యాసిడ్ ఇచ్చే ముందు లో క్వాంటిటీ యాసిడ్ ఇచ్చి, అంటే కాన్సన్ట్రేషన్ తక్కువ ఉన్న యాసిడ్ ఇచ్చి హెచ్ చేసి ఆ తర్వాత ఇది పెడితే బెటరు. అది కూడా లైట్తో క్యూర్ అయితే. కెమికల్గా అయితే కనుక డెఫినెట్గా పెట్టేసేయచ్చు, బట్ దానిలో ఉండే యాసిడ్ కొంచెం వాళ్ళకి సెన్సిటివిటీ అనేది ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి డీసెన్సిటైజింగ్ టూత్ పేస్ట్ ఒకటి ఇచ్చి దానికి తర్వాత వాళ్ళకి ఎన్ని చేస్తాము. కాబట్టి కాంట్రాఇండికేషన్స్ అనేది లేదు, ఏదైనా ఇబ్బంది ఉంటే దానికి ట్రీట్మెంట్ ఇచ్చి ఆ తర్వాత సీలెంట్స్ పెడితే మంచిది. దంతక్షయాన్ని అరికట్టి పిప్పిపళ్ళ బాధల్ని తప్పించే డెంటల్ సీలెంట్స్ గురించి తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో నిత్యం అన్నం వార్చిన గంజిలోకి చిటికెడు ఉప్పు, కొద్దిగా నిమ్మరసం వేసుకుని తాగడాన్ని అలవాటు చేసుకోండి. వేసవి తాపం తగ్గుతుంది, ఎండతో వచ్చే సమస్యల ముప్పు తగ్గుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్ చేయండి.